పెద్దగోల్కొండ నుంచి మిడ్జిల్ వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. అనేక మలుపులతో మృత్యుకుహరంగా మారింది. వాహనాల రద్దీ మేరకు ఎప్పటికప్పుడు రోడ్డును విస్తరించకపోవడం, అక్కడక్కడ చేపట్టిన పనులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండటంతో ఈ రోడ్డుపై ప్రయాణం వరక ప్రాయమవుతోంది. ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు సమగ్రాభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఒక అద్భుత రహదారి ప్రతిపాదన ఇది. ప్రజలు మరియు వాహనాల రాకపోకలను సులభతరం చేయడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో రహదారి రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రహదారి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రారంభమై మిడ్జిల్లో ముగుస్తుంది మరియు దిగువ పేర్కొన్న నియోజకవర్గాలను కలుపుతుంది. రాజేందర్ నగర్, మహేశ్వరం, షాద్నగర్, కల్వకుర్తి, జడ్చర్ల, నాగర్ కర్నూల్. ఈ రహదారి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మరియు జాతీయ రహదారి 167ను కలుపుతుంది. ఈ రహదారి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పెద్ద గోల్కొండ మీదుగా మిడ్జిల్కు కలుపుతుంది. ప్రధాన గ్రామాలు ఈ రహదారికి అనుసంధానించబడి ఉన్నాయి. నాగారం, మన్సనపల్లి, పెండ్యాల, దుబ్బచెర్ల, సిద్దాపూర్, ఢైన్ఖాన్పల్లి, అల్వాల్, కేశంపేట, జూలపల్లి, వెల్జల్, మిడ్జిల్. ఔటర్ రింగ్ రోడ్డు నుండి మిడ్జిల్ వరకు మొత్తం దూరం 58 కిలోమీటర్లు. మల్లుపూలు సరిచేస్తే 10 నుంచి 15 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. దానితోపాటు రహదారిని 100 అడుగుల వెడల్పు చేస్తే ప్రధాన పట్టణాలు మరియు మండలాలకు కనెక్టివిటీ ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధిని అందించడం ద్వారా గొప్పగా మెరుగుపరచబడుతుంది. పారిశ్రామిక వంటి రంగాలు, వ్యవసాయం, రవాణా మరియు రియల్ ఎస్టేట్ సానుకూలంగా ప్రభావితమవుతాయి మరియు ఇది క్రమంగా ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలంలో ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరులు. అంతేకాదు 3 జిల్లాలు రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ ఒకే రహదారితో అనుసంధానించబడి ఉన్నాయి. ఇది బెంగళూరు మరియు శ్రీశైలం హైవేకి కూడా సమాంతరంగా ఉంది. ఇది కొత్త ఉపాధి అవకాశాల కారణంగా సమీప గ్రామాలలో స్థానిక నివాసాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ ప్రాజెక్ట్ సుమారు 1 నుండి 3 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తుందని అంచనా. 6 నియోజకవర్గాలు, 10 మండలాలు మరియు 3 జిల్లాలను కలుపుతూ ప్రాంతీయ రింగ్ రోడ్డుకు అనుసంధానించే ఈ రహదారిని అభివృద్ధి చేయమని ప్రజల తరపున ఈ అభ్యర్థనను దయతో పరిగణించండి. మీ సమయం కోసం మరియు మీరు దయచేసి సంబంధిత ప్రభుత్వ అధికారులకు నిరాడంబరమైన ప్రణాళికను అందించగలిగితే అది అందరికీ అభివృద్ధి కోసం అపారమైన మార్పును తీసుకువస్తుంది. ఎయిర్పోర్టును, ఫోర్త్ సిటీని కలుపుతూ హైదరాబాద్కు 40 కిలోమీటర్ల మెట్రో మార్గం. సిడబ్ల్యూ బృందం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా త్వరలో ముచ్చెర్లలోని రాబోయే 4వ నగరానికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కొత్త 40 కిలోమీటర్లు మెట్రో రైలు మార్గం, ఫోర్త్ సిటీ లైన్ కోసం ఆర్జే నుండి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 వైపు వెళ్లే మార్గం, తుక్కుగూడ మరియు రావిర్యాల్ మీదుగా ఓఆర్ఆర్ వెంట ఫోర్త్ సిటీని కలుపుతుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ నుండి రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల దక్షిణ భాగాన్ని అభివృద్ధి చేస్తున్న రహదారి ఇది.